నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సూర్యకళా మందిర్లో ఘనంగా ఆర్కెస్ట్రా పితామహుడు స్వర్గీయ గంగాధర్ మాస్టర్ 86వ జయంతి. ప్రముఖ గాయకులచే స్వరార్చన ఆలాపన. కాకినాడ ఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం వేయిస్తానంటూ ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు. కాకినాడలో ఆదిగురు యోగా పీఠం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పీఠం యోగా గురువు సచ్చిదానంద యోగి వినూత్న ప్రదర్శన. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఆదిగురు యోగా పీఠం గురువు సచ్చిదానంద యోగి వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియను ఉపయోగించి తన పొట్ట కండరాల ద్వారా స్టాప్ స్మోకింగ్ అనే సందేశాన్ని యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినూత్నంగా ప్రదర్శించారు. ఈ భంగిమ చుపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క స్మోకింగ్పై అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ స్టాప్ స్మోకింగ్ అనేటువంటి సందేశాన్ని ఇస్తూ యోగాలో చెప్పబడినటువంటి నౌలి ప్రక్రియ అనే భంగిమ ద్వారా పొట్ట కండరాలపై ఈ యొక్క లంగ్స్ ఏ విధంగా స్మోక్ చేయడం వల్ల హానికరమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లా క్యాన్సర్ బారిన పడుతున్నాయి అనే దాన్ని ఒక వినూత్నంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నేటి సమాజంలో యువత కానీ పెద్దవారు కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాల్లో ముఖ్యంగా ఈ యొక్క స్మోకింగ్కి అలవాటు పడి చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అలానే ఈ యొక్క నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. సగటున ప్రపంచంలో చాలామంది ఈ యొక్క స్మోక్ చేయడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ వల్ల ఎంతోమంది మరణాంతక పరిస్థితిని కూడా గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా యోగాతో ఈ యొక్క స్మోకింగ్ని ఆపండి, సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితిని కల్పించండి అనే ఉద్దేశంతో సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని చేయడం జరిగింది. సో ఈ విధంగా యోగాతో ఆరోగ్యాన్ని అదేవిధంగా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా కొత్తపల్లికి చెందిన ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు తండ్రి సానా వెంకట్రావు గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చిబాబు తండ్రి వెంకట్రావు గురువారం సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కొత్తపల్లి తీసుకొచ్చారు. కొత్తపల్లిలో ఉన్న శ్మశాన వాటికలో బుచ్చిబాబు తండ్రి వెంకట్రావు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు డైరెక్టర్ సానా బుచ్చిబాబు గురువైన ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ విచ్చేసి బుచ్చిబాబును ఓదార్చారు. సరే అండి, బాగా ముసలి
ఒకటే కానీ ఆర్కెస్ట్రా పితామహుడు స్వర్గీయ గంగాధర్ మాస్టర్ 86వ జయంతిని కాకినాడ సూర్యకళా మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుండి వచ్చిన గాన గంధర్వులు, శ్రీ లలిత సింగర్, ప్రముఖ గాయకుడు రాము, ప్రముఖ గాయని గాయకులు స్వరాక్షణ ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, గానప్రియులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆర్కెస్ట్రా అధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి గంగాధర్ గారి చిత్రపటానికి నివాళులర్పిస్తున్నారు. కార్యక్రమానికి విచ్చేసినందుకు, గౌరవాన్ని ప్రకటించినందుకు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వరార్చన బృందం పక్షాలు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ సార్ రామ్ గారు ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సూర్య ఐపీఎస్ కోసం ఇళయరాజా స్వరకల్పనలో, బాలు చిత్రాల గణకల్పనలో, హాలీవుడ్ కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం వేయిస్తానంటూ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీత ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున వంగా గీత తీసుకుని ఉద్యోగాలు వేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగాల స్కీమ్ కోట్ల రూపాయల్లో ఉందని, సుమారు 30 మంది దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు ఎంపీ వంగా గీత కలెక్ట్ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ వేయిస్తామని తెలిపారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాన ప్రాతిపదికన ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద, అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, దేవుడు ఆశీస్సు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగాజీత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కలేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పు సొమ్మ, భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్లో, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 ఇదే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని, ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను.
ఎట్టి పరిస్థితుల్లోనే ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీతక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామి ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. దీనికి వికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి. వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్లు, వారి ద్వారా టెస్టులు అవుతుంటాయి. వాళ్ళని పక్కకు తప్పించి గీతక్క ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి? 15 లక్షలు టేబుల్ మీద పెట్టు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో. 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం. మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాపురం మున్సిపాలిటీలో వదలలేదు. 10 లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో. అక్కడ 35 మంది. ఇది మా అక్కయ్య గారి పరిస్థితి. భగవంతుడి దయ వల్ల ఆవిడ ఓడిపోతుంది, కానీ మమ్మల్ని కూడా అమ్మేస్తుంది. చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అవినీతి తిమింగలం ఇది ఎక్కడ కూడా అండి, ఎలక్షన్ అయ్యాక ఎవడన్నా ఇంట్లో బాధపడుతుంటాడు, లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు, నీ ఊర్లో ఎంత నీ ఊరు ఇదని అనేసి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా, ఎక్కడ పోతాం, ఆ ఉద్యోగాల సంగతి ఏంటి, ఆ డబ్బుల సంగతి ఏంటని ఏంటంటే ఎలా ఉందంటే ఇంటి దగ్గర క్యూ పెట్టుకున్నారు. వాడు ఫోన్ చేశాడు నాకు, ఏమండి 15 లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని. ఒరే బాబు, నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ చేయించి పీకించేస్తాను, 15 రాదు, 15లో 1 కానీ 5 కానీ రిస్క్ చేసుకో, ఏదైనా పని అవుతే లేకపోతే ఎదురుకుంది కానీ చెప్పాడు. అది సంగతి, మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. అని చేత ఈఎస్ఐ డైరెక్టర్ గారు మరి పెద్దలు వారు దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నన్ను విశ్వ హిందూ పరిషత్ పర్యవేక్షణలో జూన్ 2వ తేదీన అమలాపురం పట్టణంలో ప్రప్రథమంగా నిర్వహించబోయే సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణం గండు వీధిలో ఉన్న మెట్ల సత్యనారాయణ కాపు కళ్యాణ మండపంలో సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఈ మహత్తర కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, శ్రీ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతీలు పాల్గొంటారని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ముఖ్య వక్తగా పాల్గొంటారని అన్నారు. కోనసీమలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి. మీకు అందరికీ తెలుసు, నేను హిందూ దేవతా విగ్రహాల మీద పరిశోధనలు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అబ్దుల్ కలాం గారితో పాటు నేను కూడా డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిని. డాక్టర్ రాయుడుగా కోనసీమలో అందరికీ సుపరిచితుడిని. ఇటీవల విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, దుర్గావాహిని, సత్సంగ ఇంకా ఇతర విశిష్ట సంస్థలన్నీ కూడా వచ్చి సహస్ర గల హనుమాన్ చాలీసా అనే ఒక మహత్తరమైన
కార్యక్రమాన్ని మన కోనసీమలో ప్రప్రథమంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కారణం ఏంటంటే శాంతి, అహింస ఈ రెండు కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యం. ఇతిహాసాలు లేకుండా మన భారతదేశం లేదు. రామాయణ మహాభారతాలు లేకుండా మన భారతదేశం అనేది లేదనే చెప్పాలి. సహస్ర హిందూ హనుమాన్ చాలీసాని అంటే సహస్ర అంటే 1000 మంది హనుమాన్ చాలీసాని 11 సార్లు మన కోనసీమ భక్తులచే అక్కడ స్వామీజీలు చెప్తారు. నాగానంద సరస్వతి, అదేవిధంగా సూర్య భాస్కరేంద్ర సరస్వతి అంటే వారు ఒకరు హిమాలయాల నుంచి వస్తున్నారు, అలాగే ఒకరు విశ్వ హిందూ పరిషత్తు దానికి ముఖ్యమైన వ్యక్తి. వారిద్దరూ కూడా ఇచ్చేసి హనుమాన్ చాలీసా సహస్ర గల జయంతిని మనం జూన్ 2వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇప్పటికే అటు రామాలయాలన్నిటి నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఇతర దేవతా గుడుల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి. ఇక్కడ కేవలం కోనసీమ వారే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా చక్కటి సౌకర్యాలని కల్పించి ఈ భక్తుల యొక్క ఆ మనోభావాలని అక్కడ చెప్పుకునేటట్టు గండు వీధి అమలాపురం గండు వీధి నట్ల సత్యనారాయణ గారి కాపు కళ్యాణ మండపంలో ఈ ఘనకార్యాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోహిణి కార్తీ, అలాగే చాలా ఎండలు ఉన్నాయి, భక్తులు చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వారికి చక్కటి వసతులు కల్పించి వారికి చక్కటి మజ్జిగ, అలాగే ఇతర ఆ దాహం తెచ్చే ఆ బెల్లం నీరు ఇటువంటి ఇచ్చి తప్పనిసరి భక్తులందరినీ కూడా ఆదుకోవాలి. అలాగే అది సహస్ర కళ అన్నారంటే 1000 మందే వస్తారనే టైప్ లో చెప్పారు, కానీ ఇక్కడ 1,00,000 మంది వచ్చేటట్టు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా ఆ రోజుని ఈ కోనసీమలో జరిగే మొట్టమొదటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి నా పేరు. అందరికీ కూడా ఈ నిర్వాహకులందరూ కూడా చక్కగా దీంట్లో పాల్గొని ఏ భక్తునికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా, అలాగే ఇతర సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేస్తున్నటువంటి ఆ ప్రముఖులు, ఆ స్వామీజీలని చక్కగా ఆదరించి మన కోనసీమకి చక్కటి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సూర్యకళా మందిర్లో ఘనంగా ఆర్కెస్ట్రా పితామహుడు స్వర్గీయ గంగాధర్ మాస్టర్ 86వ జయంతి. ప్రముఖ గాయకులచే స్వరార్చన ఆలాపన. కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం వేయిస్తానంటూ ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ ఎంపీ వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు. కాకినాడలో ఆదిగురు యోగా పీఠం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పీఠం యోగా గురువు సచ్చిదానంద యోగి వినూత్న ప్రదర్శన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.